సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. మెజిషియన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి జబర్దస్త్ కార్యక్రమంలో తన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు. యాంకర్గా, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఇప్పుడు కూడా బుల్లితెరపై స్టార్ స్థాయిలో కొనసాగుతున్నాడు. అయితే సుధీర్ పెళ్లి విషయమై చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొద్ది రోజులు ఈయన యాంకర్ రష్మిని పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టు ఈటీవీలో ప్రతి షోలో కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపిస్తూ వచ్చారు. అయితే ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో తాము స్నేహితులమే అని, తమ మధ్య ప్రేమ లేదు అంటూ వీరు క్లారిటీ ఇచ్చారు. ఇక అప్పటి వరకు వీరిద్దరి మధ్య చూపించిన ప్రేమ మొత్తం టీఆర్పీ కోసమే అని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత సుధీర్కి, విష్ణుప్రియకి మధ్య కూడా ఏదో ప్రేమ ఉందని వార్తలు రాగా అవి కూడా పుకార్లే అని కొద్ది రోజులకు అర్థమైంది. ఇక ప్రస్తుతం మాత్రం అతను ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే గనక అసలు సుధీర్ పెళ్లి చేసుకోకపోవటానికి కారణం గురించి జబర్దస్త్ కమేడియన్ ధన్రాజ్ భార్య శిరీష మాట్లాడుతూ, సుధీర్కి పెళ్లిపైన ఆసక్తి లేదు, అతను ఒకే చోట స్థిరపడాలని అనుకోవటం లేదు, పెళ్లి చేసుకుంటే ఒకే దగ్గర స్ట్రక్ అవ్వాల్సి వస్తుంది, అలా సుధీర్కి ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసుకోవటం లేదు అంటూ చెప్పారు. పెళ్ళంటే బాధ్యత, స్థిరత్వం అంటూ భావించే సుధీర్కి ప్రస్తుతం పెళ్లిపైన ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుధీర్ తన కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టి కొనసాగుతున్నారు. ఇటీవల ఈటీవీ ఛానల్లో ఫ్యామిలీ స్టార్స్ అనే కొత్త షోతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కూడా త్వరలో విడుదల కానుంది. అయితే ధన్రాజ్ భార్య శిరీష సుధీర్ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవచ్చని, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఒక్క కారణం వల్లే తను పెళ్లి వైపు కూడా చూడటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రస్తుతం ఉన్న షోలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు అయ్యాక సుధీర్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న సందేహం.